బుక్ రీడింగ్ చేయండి. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా జై. మనము మెహర్ ప్రభు చరిత్రము మొదటి వాల్యూమ్ చదువుకుంటున్నాము. దీనిలో నిన్నటి భాగం ఏంటంటే బెయిలీతో మేర్వాన్ శాంతివనము, ఆ శాంతివనంలోకి వెళ్ళారు. అక్కడ ప్రేతాత్మలు ఉంటాయి. అది చూసి ఒక ముదుసలి ప్రేతాత్మను చూసి బెయిలీ భయపడ్డాడు. ఏం పర్వాలేదు, మంచి ప్రేతాత్మ అది అంటూ చెప్తూ ఆ బెయిలీ ఆపేసుకున్నాడు. మేర్వాన్ మాత్రం రోజు 10 గంటల నుండి అర్ధరాత్రి 12 వరకు కూడా అక్కడ గడపడానికి చాలా ఇష్టపడేవారు. ప్రేతాత్మలను కలుసుకుని వాటిని గురించి తెలుసుకోవడం ఆ మేర్వాన్ ఇష్టపడేవాడు. అలాగే ఒక గూని ఆసామి కథలు కూడా వినడానికి చాలా ఇష్టపడేవారు. లోనావాల చుట్టూ ఉన్న దట్టమైన అరణ్య ప్రాంతంలో ఒంటరిగా తిరగాడడం అంటే మేర్వాన్ కు చాలా ఇష్టం. సాధారణంగా అతను ఒక్కడే తిరిగేవాడు. సెలవుల్లో ఒకసారి తన దయాదులతో కలిసి బొంబాయి వెళ్ళి బాను పిన్ని ఇంటిలో గడిపేవాడు. బాను కుటుంబానికి బొంబాయిలో చాలా టీ దుకాణాలు ఉండేవి. వారున్న ఇల్లు చాలా పెద్దది. దాని చుట్టూ పిల్లలు ఆడుకోవడానికి పెద్ద ఖాళీ స్థలం కూడా ఉండేది. షెరియార్ అన్న కోదాదాడ్ కుటుంబం కూడా బొంబాయి నగరంలోనే స్థిరపడ్డాడు. తరచూ మేర్వాన్ వారింటికి కూడా వెళ్ళేవాడు. కోదాదాడ్ కొడుకు షా తో మేర్వాన్ కు మంచి స్నేహం ఉండేది. ఇక ఈ రోజు బాబా కథలోకి వద్దామండి. కొద్ది కాలం తర్వాత జంషడ్ చదువు నిమిత్తం దౌలా, ఫర్దూన్లు, లోనావాల నుండి తిరిగి పూనాకు మకాం మార్చారు. పూనా నగరంలో వారు ఒక కొత్త టీ దుకాణాన్ని ప్రారంభించారు. చాలా కాలంగా తన తల్లిదండ్రులకు దూరంగా పెరిగినప్పటికీ జంషడ్ కు తమ్ముడు మేర్వాన్ తో ఎంతో సాన్నిధ్యం ఉంది. అతను కూడా తమ్ముడిని మిరోగ్ అనేవాడు. చిన్నతనం నుంచి వారిరువురు కవలుగానే పెరిగారు. ఉదాహరణకు జంషడ్ పుట్టినరోజు కోసం బహుమతి కొని తెస్తే అదే మాదిరి బహుమతిని మేర్వాన్ కు కొని తెచ్చేది దౌలా. ఇరువురిలో ఒకరికి కోపం ఏదైనా ఆట వస్తువు గాని వేరే కానుక గాని కొంటే రెండో వాడికి తప్పనిసరిగా అదే వస్తువు కొనాల్సిందే. పూనాలో గాలిపటాలు ఎగరవేస్తూ పండగ చేసుకుంటున్న ఒక సందర్భంలో ప్రక్కనున్న పొలంలో పిల్లలంతా గాలిపటాలు ఎగరవేస్తూ ఆడుతున్నారు. ఆ వేడుకల్ని చూసి ఆనందించడానికి మేర్వాన్, జంషెడ్ అక్కడికి చేరుకున్నారు. పిల్లలు గాలిపటం దారాలకు గాజు పెంకుల పొడిని కలిపి తయారు చేసిన పదార్థాన్ని పూసేవారు. ఎందుకంటే ఆ దారాలను తాకిన వేరొకరి గాలిపటం దారం తెగి కింద పడుతుంది. దాంతో దాని యజమాని ఓడిపోయినట్లే. అయితే క్రింద పడిన గాలిపటం మొదట ఎవరి చేతుల్లోకి తీసుకుంటే అది వారి సొంతం అవుతుంది. దీనివల్ల ఒక గాలిపటం క్రిందకు పడడం మొదలవగానే పిల్లలందరూ కేరింతలు కొడుతూ ఒకరినొకరు త్రోసుకుంటూ గాలిపటాన్ని చేజిక్కించుకోవడానికి ముందుకు పరిగెత్తేవారు. అలాంటి పండగ రోజున చాలా మంది పిల్లలు గుంపులుగా చేరి గాలిపటాల పోటీని తదేకంగా తిలకిస్తున్నారు. ఏ గాలిపటం దారం తెగి కింద పడుతుందా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఒక గాలిపటం దారం తెగి గీరా తిరుగుతూ కింద పడబోతున్నది. ఆ గాలిపటం కోసం మేర్వాన్ తన మిత్రులతో కలిసి పరిగెత్తసాగాడు. అందరికీ ముందుగా సాగుతున్న మేర్వాన్ అకస్మాత్తుగా ఆగి, నా అన్న ఎక్కడా అని తన మిత్రుల్ని ప్రశ్నించాడు. జంషడ్ మన వెనుక ఎక్కడో ఉన్నాడు మేర్వాన్, మనము ముందుకు పోదాం అన్నారు మిత్రుడు.
మేర్వాన్ మాత్రం కంగారుగా తన అన్న ఎక్కడున్నాడని రెట్టించాడు. ఎక్కడెక్కడా? మా అన్న జాడ కనిపించలేదు కాబట్టి మనం వెనక్కి మొదటి అతని జాడ కనిపెట్టాలి అని ప్రాధేయపడ్డాడు. సరే అని అందరు కలిసి వెన్నుదిరిగి జంషెడ్ కోసము వెతకనారంభించారు. జరిగింది ఏమిటంటే పరిగెడుతూ పరిగెడుతూ జంషెడు మున్సిపాలిటీ వారి మురికి గొట్టంలోకి జారి పడిపోయాడు. పైపు మీద మూత లేకపోవడంతో అలా జరిగింది. సహాయం కోసం కేక వేయలేనంతగా భయపడ్డ జంషెడ్ ఆ పైపు అంచును పట్టుకొని వ్రేలాడుతూ ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్న అతనిని కనుగొని మేర్వాన్ అతని మిత్రులు కలిసి జంషెడ్ ను ఎలాగోలా బయటకు లాగారు. సమయానికి మేర్వాన్ అతని మిత్రులు వచ్చి ఉండకపోతే మున్సిపాలిటీ వారు విడుదల చేయబోయే మురికి నీటి ప్రవాహంలో జంషెడ్ కొట్టుకుపోయి ఉండేవాడు. అలా మురికి నీటిలో పడటం వలన జంషెడ్ బట్టలు తడిసి మురికి పట్టి దుర్వాసన కొడుతున్నాయి. అలాగే ఇంటికి చేరాడు. జంషెడ్ ను చూడగానే తల్లి షిరీన్ మండిపడింది. జంషెడ్ కూడా ఏడవడం మొదలు పెట్టాడు. కోపంతో ఊగిపోతున్న షిరీన్ మురికి బట్టలతో తడిసి ఉన్న జంషెడ్ ను ఇంటిలోకి ప్రవేశించనీయలేదు. అసలే అందరూ రాత్రిపూట భోజనం చేసే సమయం అది. తన అన్న పరిస్థితికి హృదయం ద్రవించిన మేర్వాన్ ఎవరూ చూడకుండా బకెట్లతో నీరు తెచ్చి జంషెడ్ ను శుభ్రం చేశాడు. మేర్వాన్ జంషెడ్లిద్దరూ ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకునేవారు. చాలా మంది సోదరులలాగా వారు కూడా తరచూ పోట్లాడుకునేవారు. జంషెడ్ది దుడుకు స్వభావం, కొంచెం దురుసుగా కూడా ప్రవర్తించేవాడు. మేర్వాన్ మాత్రం చాలా సాధు స్వభావం కలవాడు. కోపాన్ని ఎప్పుడూ ప్రదర్శించేవాడు కాదు. చాలా సందర్భాలలో అన్నదమ్ములిద్దరు పరస్పరము విరుద్ధమైన అభిప్రాయాలతో ఉండేవారు. కానీ మేర్వాన్ ఎన్నోసార్లు అన్న చేసిన తప్పిదాలకు తాను శిక్షను అనుభవించేవాడు. జంషెడ్ ను పెద్ద తల్లి దౌలా అతి గారాబం చేసి పెంచడం వల్ల అతను అల్లరి చిల్లరగా తిరిగేవాడు. మేర్వాన్ ను కూడా తల్లి షిరీన్మాయి గారాబంగా పెంచినప్పటికీ అతనిలో క్రమశిక్షణ రాహిత్యం ఇసుమంత కూడా కనిపించేది కాదు. జంషెడ్ కోసం కోపం పట్టలేనప్పుడు చాలా పరుషంగా మాట్లాడేవాడు. అయినా మేర్వాన్ పట్టించుకునేవాడు కాడు. జంషెడ్ ఇంకా కోపంతో రెచ్చిపోయి పెద్దగా గొడవ తెచ్చేవాడు. కానీ షిరీన్ తిట్లన్నా, ఆమె వేసే శిక్షలన్నా జంషెడ్ కి భయం. అందుకే షిరీన్ ఇంట్లో ఉన్న సమయంలో జంషెడ్ కూడా జాగ్రత్తగా ఉండేవాడు. తమ్ముడిని వేధించడానికి జంకేవాడు. మేర్వాన్ కు 14 సంవత్సరాల వయసులో జూన్ 20, 1908 మరో తమ్ముడు బెహ్రామ్ జన్మించాడు. బెహ్రామ్ చాలా మృదు స్వభావం కలిగి ఉండేవాడు. మేర్వాన్ గుణగణాలను ఉనికి పుచ్చుకున్నాడు. కానీ జాల్ మాత్రం స్వభావంలో జంషెడ్ ని పోలి ఉండేవాడు. తల్లి షిరీన్ కి జాల్ గూఢచారి అని, అన్ని విషయాలను చేరవేస్తున్నాడని జంషెడ్ కు మేర్వాన్ కు పూర్తిగా తెలుసు. అందువల్ల జాల్ సమక్షంలో వారిరువురు చాలా జాగ్రత్తగా ఉండేవారు. జనవరి 4వ తేదీ 1909 మేర్వాన్ రోమన్ కేథలిక్ సెయింట్ విన్సెంట్ బాలోరా ఉన్నత పాఠశాలలో చేరాడు. పేదల కొరకై ఎనలేని సేవలందించిన విన్సెంట్ డి పాల్ అనే ఫ్రెంచ్ దేశపు సాధు పురుషుని పేరిట స్థాపించబడ సంస్థ అది. ఆ స్కూల్ ఆ రోజులలో సెయింట్ విన్సెంట్ పాఠశాల పూనా నగరంలోని అతి ఉత్తమ పాఠశాలగా
ప్రసిద్ధి చెందింది. ఆ పాఠశాల క్రైస్తవ మత ధర్మ సంస్థలకు ఆధ్వర్యంలో నడిచేది. అక్కడ చదువుకునే పిల్లలలో ఎక్కువ మంది పూనా నగరంలోని సంపన్న కుటుంబాలకు చెందిన వారే. అయితే అన్ని కులాలకు, మతాలకు చెందిన పిల్లలను కూడా అక్కడ చేర్చుకునేవారు. సాధారణంగా కేథలిక్ పాఠశాలలలో మాదిరిగా మత విషయాల బోధన నిర్బంధం చేయకపోవడం అక్కడి ప్రత్యేకత. కానీ క్రమశిక్షణను మాత్రం ఖచ్చితంగా అమలుపరిచేవారు. క్రమశిక్షణను ఎవ్వరూ ఉల్లంఘించినా బెత్తం దెబ్బలు తినాల్సిందే. సెయింట్ విన్సెంట్ పాఠశాలలో చదివే రోజులలో మేర్వాన్‌కి కొత్త ఉపాధ్యాయులతో, మిత్రులతో పరిచయం ఏర్పడింది. రోజులు గడిచే కొద్దీ మేర్వాన్‌కు విన్సెంట్ పాఠశాల పట్ల ఇష్టం పెరిగింది. ఇదివరకు చదివిన పాఠశాలలో మాదిరిగా ఇక్కడ కూడా ఉపాధ్యాయులకు, తోటి విద్యార్థులకు మేర్వాన్ అభిమాని అయ్యాడు. ఇక్కడ కూడా ఉపాధ్యాయులకు, తోటి విద్యార్థులకు మేర్వాన్ అభిమాని అయ్యాడు. ముఖ్యంగా క్రైస్తవ బాలురు మేర్వాన్‌ను ఎంతగానో అభిమానించేవారు. ఆ పాఠశాలకు ప్రిన్సిపాల్ గా ఉన్న ఆ జర్మన్ మతాధికారి విల్హోమ్ వెండ్‌హసన్ మేర్వాన్ వ్యక్తిత్వంలో ఏదో అసాధారణ లక్షణం ఉన్నట్లు గమనించాడు. ఫాదర్ విల్హోమ్ మేర్వాన్ పట్ల ఎంతో వాత్సల్యాన్ని చూపేవాడు. ఆ కారణంగా కొంతమంది సహ విద్యార్థులు మేర్వాన్ పట్ల అసూయను పెంచుకున్నారు. వ్యాయామాన్ని బోధించే ఉపాధ్యాయుడు కూడా మేర్వాన్‌ను అభిమానించి అతనిని ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చేవాడు. మేర్వాన్ పొడగరి, దృఢకాయుడు కాకపోయినప్పటికీ చాలా చురుకుగా ఉండి అతి వేగంగా పరిగెత్తేవాడు. ఏ విషయంలోనైనా అసాధారణమైన వేగంతో స్పందించేవాడు. విన్సెంట్ పాఠశాలలలో విశాలమైన క్రీడా మైదానం ఉండేది. దూరం పరిగెత్తడంలోనూ, ఎత్తును దూకడంలోనూ, ఇతర ఆటలలోనూ విశేషమైన ప్రజ్ఞతో మేర్వాన్ ఎన్నో బహుమతులను గెలుచుకున్నాడు. కానీ మేర్వాన్ తన జీవిత కాలంలో అత్యధికంగా అభిమానించిన క్రీడ క్రికెట్. విన్సెంట్ పాఠశాలలో చదివే రోజుల్లోనే మేర్వాన్ స్కూల్ క్రికెట్ జట్టులో చేరి మంచి వికెట్ కీపర్ గా ఎదిగాడు. అత్యంత వేగంతో బంతిని అందుకోవడంలోనూ, బ్యాట్స్మెన్ అవుట్ చేయడంలోనూ మేర్వాన్ తన పాఠశాలలో ఎన్నో కొత్త రికార్డులను నెలకొల్పాడు. కొన్ని రికార్డులనైతే ఇప్పటికీ ఎవ్వరూ ఛేదించలేకపోయారు. ఒకసారి బలమైన జట్టుగా పేరొందిన న్యూ ఇంగ్లీష్ స్కూల్ కు సెయింట్ విన్సెంట్ స్కూల్ కు మధ్య క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేయబడింది. అప్పటికే చాలా సంవత్సరాలుగా న్యూ ఇంగ్లీష్ స్కూల్ వరుసగా ట్రోఫీని చేజిక్కించుకుంటూ అందరి అభిమానాన్ని పొందింది. ఆటగాళ్ళందరిలో మేర్వాన్ ఒక్కడే పిన్న వయస్కుడు, అంటే చిన్నవాడు. అయినా విన్సెంట్ స్కూల్ కోసం ఆడిన ఆటలో మేర్వాన్ పాత్రయే విశేషంగా అందరి మనస్సుల్లో నిలిచిపోయింది. మొదట న్యూ ఇంగ్లీష్ స్కూల్ స్కోర్ సాధించింది. మేర్వాన్ వికెట్ కీపర్ గా క్యాచులు పట్టి ఆ జట్టులోని 3 ఉత్తమ బ్యాట్స్మెన్లను అవుట్ చేశాడు. దాంతో ఆ జట్టు చతికిల పడింది. కానీ విన్సెంట్ జట్టు కూడా బాగా ఆడలేకపోయింది. ఇక ఓడిపోతుందేమో అనే స్థితికి చేరింది. ఆ సమయంలో బ్యాటింగ్ కు వచ్చిన మేర్వాన్ చివరి వరకు ఆడి గెలుపుకు కావలసిన ఆఖరి షాట్ ను కొట్టి బంతిని గాల్లోకి పంపి విజయాన్ని సాధించాడు. విన్సెంట్ స్కూల్ ట్రోఫీ గెలుచుకుంది.
ఆ పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సహ విద్యార్థులు, తల్లిదండ్రులు, అక్కడ చేరిన అందరూ మీర్వాన్ ఆట పట్ల పరవశులై చుట్టూ చేరి ప్రశంసలతో ముంచెత్తారు. ట్రోఫీని సాధించిన జట్టు సభ్యులు ఫోటో తీయించుకునే సమయంలో కుర్రాళ్ళందరూ ట్రోఫీ పక్కన మేర్వాన్ను కూర్చోమని ఒత్తిడి చేశారు. విన్సెంట్ స్కూల్ పాఠశాలలో చదివే రోజులలో మేర్వాన్కు అన్ని సబ్జెక్టులలోనూ మంచి మార్కులు వచ్చేవి. తనకిష్టమైన పర్షియన్ భాషలో మొదట ర్యాంక్ అతనిదే. 15 ఏళ్ల వయసు వచ్చేసరికి మెర్వాన్‌కు చరిత్ర, సాహిత్యం పట్ల మక్కువ పెరిగింది. ముఖ్యంగా కవిత్వం అంటే మెర్వాన్‌కి చాలా ఇష్టం. కానీ భౌగోళిక శాస్త్రము, విజ్ఞాన శాస్త్రము, తనకో శిక్ష లాంటి గణిత శాస్త్రము అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు. ఏమైతేనేం అన్ని సబ్జెక్ట్‌లోనూ ఉత్తీర్ణుడయ్యేవాడు. మెర్వాన్‌లో ఒక విశిష్టమైన లక్షణం ఉండేది. పదునైన అతని జ్ఞాపక శక్తి. ఏ విషయాన్నైనా సరే ఒక్కసారి చదివినా, విన్నా అతను ఎప్పటికీ మర్చిపోయేవాడు కాదు. అతని జ్ఞాపక శక్తి ఎంత అసాధారణంగా ఉండేదంటే పరీక్షలలో అతనికి వచ్చే మార్కులను చూసి, పుస్తకాలు చూచి పరీక్ష రాసేవాడేమోనని అనుకునేవారు. కానీ అతను ప్రతి విషయాన్ని చక్కగా జ్ఞాపకం ఉంచుకొని పరీక్షల సమయంలో వాటిని తేలికగానే గుర్తు చేసుకొని వ్రాయగ వ్రాయగలడని ఎవరు గ్రహించలేకపోయేవారు. ఒక ఉపాధ్యాయుడు అపోహతో ఒకసారి మెర్వాన్‌ను దండించాడు కూడా. కానీ యథార్థాన్ని గ్రహించాక మెర్వాన్‌తో "నిన్ను దండించినందుకు క్షమించు మెర్వాన్. నీలో ఏదో ప్రత్యేకత ఉంది. ఇతరుల కంటే భిన్నంగా ఉంటావు" అన్నాడు ఆ మాస్టారు. దానికి బదులుగా మెర్వాన్ "ఇందులో క్షమించడానికేముంది? మీరు పొరపడ్డారు అంతే కదా! ఈ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాను" అన్నాడు క్షమాగుణాన్ని చూపిస్తూ. మెర్వాన్‌కి కవిత్వం అంటే ఎంతో మక్కువ. తరచూ తన తండ్రిని 'దివాన్ ఆఫ్ హఫీజ్' అనే గ్రంథాన్ని తనకు వినిపించమని అడిగేవాడు. షెరియార్ చదివే పద్యాలన్నింటినీ గుర్తుపెట్టుకునేవాడు. యథార్థానికి మెర్వాన్ స్వయంగా హఫీజ్ యొక్క పద్యాలను చదవలేదు. కేవలం తన తండ్రి తనకు చదివి వినిపించినప్పుడు జ్ఞాపకం ఉంచుకోవడం ద్వారా తన జీవితాంతం అవసరమైనప్పుడెల్లా హఫీజ్ పద్యాలను ఉటంకించేవాడు. అదే విధంగా హిందూ సద్గురువులైన తుకారాం, రామదాసుల కీర్తనలు, భగవద్గీత మరియు రామాయణము మెర్వాన్‌కు కంఠస్థం. కానీ యథార్థానికి ఒక్కసారి కూడా మెర్వాన్ వాటిని చదివి ఉండలేదు. ఇతరులు చదవగా విని జ్ఞాపకముంచుకున్నవే. అలాగే మెర్వాన్ ప్రసిద్ధ జలాలుద్దీన్ రూమీ యొక్క పద్యాలను కూడా ఉటంకించేవాడు. అని అవి కూడా చదివినవి కాదు. విని జ్ఞాపకముంచుకున్నవే. మెర్వాన్ ముఖ్యంగా ఆధ్యాత్మికతకు మరియు వివిధ మతాలకు సంబంధించిన గ్రంథాలను చదివేవాడు. భౌతిక ప్రేమకు సంబంధించిన కథలు, నవలలు కూడా ఎప్పుడు చదివేవాడు కాదు. భౌతిక ప్రేమకు సంబంధించినవి కథలు, నవలలు ఎప్పుడు చదివేవాడు కాదు. మెర్వాన్ విన్సెంట్ పాఠశాలలో చదివే రోజులలోనే మత గ్రంథాలే కాక అతనికిష్టమైన ఇతర గ్రంథాలు సెక్టెన్స్ బ్లేక్ మరియు షెర్లాక్ హోమ్స్ రచించిన గూఢచార కథలు,
నవసారి వాసి అయిన ప్రసిద్ధిగాంచిన గుజరాతీ సాహిత్యవేత్త సోరాబ్జీ దేశాయి రచనలు, ప్రముఖ ఆంగ్లేయ కవులైన సర్ సర్ వాల్టర్ స్కాట్, షేక్స్పియర్, విలియం వర్డ్స్వర్త్, పిబి షెల్లీ మొదలగు వారి రచనలను కూడా చదివాడు. విన్సెంట్ పాఠశాలలో చదివే రోజులలోనే మేర్వాన్ స్వయంగా గుజరాతీ, ఉర్దూ మరియు పర్షియన్ భాషలలో పద్యాలు రచించాడు. అతను ఎంచుకున్న కవితాంశాలు ఆధ్యాత్మికమైనవే అయ్యుండి సద్గుణాల్ని గురించి, సాత్విక శక్తుల్ని గురించి చాటి చెప్పేవి. నిగూఢమైన సూఫీ తత్వానికి సంబంధించిన దివ్య మధుశాలను గురించి చెప్తూ అతని కథలు దివ్యోన్మత్తత, ఆ మత్తులో భగవంతుని కోసం అనుభవించే పరితాపం గురించి అభివర్ణించేవి. మేర్వాన్ ఇంగ్లీష్ భాషలో చిన్న చిన్న కథలు కూడా రాసేవాడు. అతను రాసిన ఒక చిన్న కథ ప్రసిద్ధ ఆంగ్ల మాసపత్రిక ది యూనియన్ జాక్ లో ప్రచురించబడింది. ఆంగ్ల మాసపత్రిక ది యూనియన్ జాక్ లో బాబా రాసిన కథ ప్రచురించబడిందని చెప్తున్నారు. అప్పటికే మేర్వాన్ వయస్సు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. ఇంకా పూర్తిగా యుక్త వయసు రానప్పటికీ మేర్వాన్తో గంభీరమైన దివ్య జ్ఞానపు ఛాయలు కనిపిస్తుండేవి. హ్యూమా అనే కలం పేరుతో తను బాబా పద్యాలను, గజల్స్ ను రాసేవాడు. పర్షియన్ భాషలో భగవంతుణ్ణి సంబోధిస్తూ రాసే పద్యాలను గజల్స్ అంటారట. భగవంతుని సంబోధిస్తూ రాస్తే దాన్ని పద్యాలను కూడా గజల్స్ అంటారు అని చెప్తున్నారు. ఒకసారి బెయిల్ మేర్వాన్తో అనుమతితో కొన్ని ఉర్దూ గజల్స్ ని ప్రసిద్ధి గుజరాతీ దినపత్రిక సాంజ్ వర్తమాన్ అంటే సాయంకాలపు వార్తలు అన్నమాట కూర్చొని పంపగా వారు హ్యూమా అనే పేరుతో వాటిని ప్రచురించారు. అది మొదలు ప్రతి శనివారం పత్రికలోను హ్యూమా రచనలు గుజరాతీలో గాని, ఉర్దూలో గాని, పర్షియన్ భాషలో కానీ ప్రచురితమయ్యేవి. తరువాత బాంబే సమాచార్ అనబడే మరొక గుజరాతీ దినపత్రిక కూడా హ్యూమా రచనలను ప్రచురించడం ప్రారంభించింది. అనివార్య కారణాల వలన ఏ వారమైనా హ్యూమా రచనలు ప్రచురించడం ఆగిపోయినట్లయితే పాఠకుల నుండి దయచేసి హ్యూమా రచనల ప్రచురణ ఆపవద్దు అని కోరుతూ విన్నపాలు వచ్చేవి. అంతరాత్మను వేరుగా ప్రభావితం చేయగల శక్తి మేర్వాన్ రచనలకు ఉందనడానికి ఇదొక తర్కాణం. మేర్వాన్ రచనలు ఎంతటి ప్రాచుర్యాన్ని పొందాయో తెలుసుకోవడానికి ఒక చక్కటి ఉదాహరణ. ఒకసారి బెయిల్ బొంబాయి నగరంలో కల్బాదేవి ప్రాంతంలో నడిచి వెళ్తుండగా ఒక మ్యూజిక్ షాప్ దగ్గర కొందరు పార్సీ యువకులు నాట్యం చేస్తూ పరవశ్యంతో మేర్వాన్ రచించిన ఒక పాటను పాడుతున్నారు. ఆ పాట పేరు డబ్బు అయ్యో పాపం డబ్బు, డబ్బు అయ్యో పాపం డబ్బు. కొంతమంది జనం ఆ పాట పట్ల ఆకర్షితులై చుట్టూ గుమిగూడారు. ప్రసిద్ధి చెందిన సాహిత్యవేత్తలు కూడా హ్యూమా రచనలను ప్రశంసిస్తూ దినపత్రికలకు ఉత్తరాలు రాసేవారు. హ్యూమా అంటే 15 సంవత్సరాల వయసు గల మేర్వాన్ అనే విషయం తెలిసినట్లయితే ఆ సాహితీవేత్తలు మరింత ముగ్ధులయ్యేవారేమో అంటున్నారు. మేర్వాన్ కు నాటకాల పట్ల కూడా అభిరుచి ఉండేది. తన స్కూల్లో ప్రదర్శించే నాటకాలలో నటించడమే కాక పూనా నగరంలోని క్రైస్తవ యువకుల సంఘం అంటే దాని పేరు YMCA
అని రాసుకున్నారండి. నిర్వహించే నాటికలలోనూ పాల్గొనేవాడు. ఎన్నోసార్లు తన పాత్రను అత్యద్భుతంగా పోషించినందుకు మేర్వాన్ బహుమతులను కూడా అందుకున్నాడు. నాటకాల్లో నటించడమే కాక ఆ పాత్రను అత్యద్భుతంగా పోషించి బహుమతులు కూడా అందుకున్నారు మేర్వాన్ అని చెప్తున్నారు. ఒకసారి విన్సెంట్ పాఠశాలలో చదివే రోజుల్లో ఆమె ఎక్కడికి వెళుతుంది, అక్కడికి వెళుతుంది అనే నాటికలో అతను పోషించిన పాత్రకు మేర్వాన్ను గొప్పగా ప్రశంసించి అందరూ నిలబడి జయ జయ ధ్వానాలతో శ్లాఘించారు. జంషెడ్ కూడా స్కూల్ నాటకాల్లో పాల్గొనేవాడు. సోదరులిద్దరు కలిసి రిహార్సల్స్ చేసేవారు. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి. చాలా చక్కగా పుస్తక పఠనం చేశారు. వివరంగా అందరికీ అర్థమైనట్లు చదివారు. జై బాబా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మా ఫ్యామిలీ నుండి హారతి పాడతాం. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే.